రంగారెడ్డి జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాదు, రోడ్లు కూడా నీటి మునుగుతున్నాయి. తాండూరులోని మన్సన్పల్లి వాగులో లారీ చిక్కుకుంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? గౌతమి, రంగారెడ్డి జిల్లాలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. తాండూరు, వికారాబాద్, పరిగి, చెవెళ్ల ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ మేరకు వాగులు వంకలు అన్ని పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని ప్రధాన జలాశయాలు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మేరకు నీటి మట్టం చేరుకుంది. పొంగి పొర్లుతున్నాయి మొత్తం ప్రాజెక్టులన్నీ. అయితే వాగుల్లో రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న ఒక లారీ మన్సన్పల్లి వాగులో చిక్కుకోవడం జరిగింది. లారీ డ్రైవరు, క్లీనరు అందులోనే చిక్కుకోవడంతో గ్రామస్తులు తెల్లవారుజామున అటు లారీలో ఉన్న వారిని గమనించి తాడు సాయంతో, క్రేన్ సాయంతో రప్పించి వారిని లారీలో ఉన్న క్లీనర్ ను, డ్రైవర్ ను బయటికి తీసుకురావడం జరిగింది. ఈ పరిస్థితి అక్కడ ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. అక్కడ చూసుకుంటే పెద్ద సంఖ్యలో వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. హైదరాబాద్, తాండూరు మధ్య పూర్తిగా రాకపోకలన్నీ స్తంభించాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పూర్తిగా జనజీవనం అంతా స్తంభించింది. మొత్తం ఒక తాండూరు ప్రాంతంలోనే కాకుండా మోమిన్పేట, శంకర్పల్లి ప్రాంతాల్లో కూడా ఉధృతంగా వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రధాన జలాశయాలకు వరద నీరు ప్రవాహం పెరిగింది. గండిపేట, హిమాయత్ సాగర్లకు నీటి ప్రవాహం భారీ మొత్తంలో వస్తుంది. మూసి, ఫత్తేపూర్ వద్ద శంకర్పల్లి, చెవెల మధ్య కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అంతేకాకుండా మనం చూసుకుంటే హిమాయత్ నగర్, గండిపేటకు వచ్చే ఈసీ, మూసి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ సాయంత్రానికి కానీ గండిపేటలో గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది. మరో 4 అడుగుల మేర నీరు చేరితే గండిపేట జలాశయం నుంచి నీరు కిందికి వదలాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గండిపేట జలాశయం ఈ సాయంత్రానికి నిండుకునే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. గౌతమ్, తాండూరు వద్ద లారీలు కూడా చిక్కుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తాండూరు మన్సన్పల్లి వాగులో అర్ధరాత్రి దాటిన తర్వాత వాగులో లారీ చిక్కుకోవడం జరిగింది. లారీలో డ్రైవరు, క్లీనరు ఇద్దరు కూడా ఉన్నారు. తెల్లవారుజామున అటుగా వెళ్ళి గ్రామస్తులు గమనించడం జరిగింది. అందులో వాళ్ళ అరుపులు, కేకలు వాగు వైపు ఉన్నవారు గమనించి ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులు జేసీబీని తెప్పించి అక్కడి నుంచి ఒక తాడు సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చడం జరిగింది. వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. వాగు పొంగి పొలవడంతో వాగులోనే లారీ చిక్కుకోవడం జరిగింది. వారిని బయటికి తీయాల్సిన తర్వాత లారీ పూర్తిగా పొంగి పొలుతుంది. తాండూరు, హైదరాబాద్ మధ్యలో పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం జలాశయాలన్నీ పూర్తిగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రధాన జలాశయాలు కోటపల్లి, జుంటుపల్లి ప్రాజెక్టు, సర్పన్పల్లి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిగా జలకళ సంతరించుకుంది. మొత్తం పొంగి పొర్లుతున్న పరిస్థితి చూస్తున్నాం. గౌతమ్.